2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సింహరాశి వారికి నవంబర్ మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. సింహరాశి అనేటువంటి రాశిని మనం చెక్ చేస్తే కనుక నవంబర్ మాసంలో అనేక గ్రహ సంచారములు మారుతూ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సింహరాశికి అధిపతి అయినటువంటి రవిగ్రహ సంచారాన్ని మనం చెక్ చేస్తే నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి ఆయన తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ట్రాన్సిట్ అవ్వబోతున్నారు. ఇది కూడా సింహరాశి మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. అయితే మనం మిగతా గ్రహాలను కూడా చెక్ చేస్తే బుధ గ్రహ సంచారం నవంబర్ 2వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఎంటర్ అయ్యి వక్రించినటువంటి గ్రహం అయ్యి ఆయన మళ్ళా తులారాశిలోకి ప్రవేశించడం కూడా జరుగుతుంది. శుక్రగ్రహ సంచారము కూడా నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి ఆల్మోస్ట్ తులారాశిలోనే ఆయన యొక్క సంచారం ముందుకు వెళ్ళబోతోంది అని చెప్పచ్చు. శనేశ్వర గ్రహ సంచారం అనేటువంటిది మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా పూర్వాభాద్ర నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల కుంభరాశి మీద కూడా ఫలితములు అనేటువంటివి కనబడతాయి. సింహరాశిలో కేతుగ్రహ సంచారం యథావిధిగా జరుగుతోంది. కుజగ్రహ సంచారం అక్టోబర్ 26వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం, అది 4వ స్థానం అవ్వడం జరుగుతోంది. ఈ విధంగా నవంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏర్పడబోతున్నాయమ్మా. సో దీని యొక్క క్రమంలో ఇది సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది మనం చెక్ చేస్తే కనుక మొట్టమొదటిగా లగ్నంలో కేతుగ్రహ సంచారం సింహరాశి వాళ్ళకి జరగబోతోందండి. దీనివల్ల ఏంటి అంటే సింహరాశి వాళ్ళకి ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది ఎక్కువగా కనబడే అవకాశాలు ఉంటాయి. అంటే ఏం పని చేస్తున్నా అందులో ఒక స్టేబుల్గా ఉండి చేసేటువంటి తత్వం అనేటువంటిది లేకపోవడం కానీ, ఉదయం ఒక ఆలోచన సాయంత్రం ఒక ఆలోచన అనేటువంటిది రావడం వల్ల ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం కానీ, ఆర్ బాగా కష్టపడాల్సిన పరిస్థితులు ఎక్కువగా హెల్త్ విషయంలోనూ కెరీర్ విషయంలోనూ రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇకపోతే 3వ స్థానంలో రవి అనేటువంటి గ్రహము తులారాశిలో నవంబర్ 17వ తారీఖు వరకు సంచారం చేస్తూ వీళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే రవి లగ్నాధిపతి. వీళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలన్నా, ఏది ఉండాలన్నా, ఐశ్వర్యం ఉండాలన్నా రవి యోగించాలి. ఇక్కడ ఏంటి అంటే ఈ కండిషన్లో రవి అనేటువంటి ఆయన యోగిస్తున్నారు నవంబర్ 17 దాకా, కానీ అది నీచ స్థితి రవికి. సో అంత యోగదాయకమైన ఫలితాలు కూడా ఉండవు వాస్తవానికి చెప్పాలంటే. అయితే నవంబర్ 17 తర్వాత 4వ స్థానంలోకి రవి వెళ్ళిన తర్వాత పనుల్లో ఆటంకములు ఎక్కువగా రావచ్చు. కొద్దో గొప్ప నవంబర్ 17 లోపులోనే చాలా బాగుంటుంది. 100% ముఖ్యమైన నిర్ణయాలు కానీ, ముఖ్యమైన పనులు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఏ విషయంలో ఏదైనా పని చేయాలి, ప్రయత్నం చేయాలి అనుకుంటే నవంబర్ 17 లోపులోనే అయిపోయేలాగా చూసుకోవడం చాలా మంచిదండి. ఇకపోతే ఏంటి అంటే 4వ స్థానంలో రవితో పాటు నవంబర్ 2వ తారీఖు తర్వాత నుంచి బుధుడు 19వ తారీఖు దాకా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంటే 17, 18, 19 ఈ 3 డేస్ కూడా రవి బుధ కంజంక్షన్ అక్కడ కనబడుతుంది. ఎక్కడ 4th హౌస్లో కనబడుతుందండి. సో యాక్చువల్లీ చెప్పాలి అంటే మీరు ఆ రోజున 17 కానీ, 18 కానీ, 19 కానీ ఏదైనా ముఖ్యమైన పనులు పెట్టుకోగలిగితే అది ఖచ్చితంగా పూర్తయ్యే విధంగా మీకు సహాయాన్ని చేస్తాయి. ఖచ్చితంగా అది పూర్తవుతుంది. అయితే ఇక కుజగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే అక్టోబర్ 26వ తారీఖు దగ్గర నుంచి 3వ స్థానంలోంచి కుజుడు 4వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నారు. దీనివల్ల ఏంటి అంటే ఈ కోర్టు వ్యవహారములు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో కానీ కాస్త ఒడిదుడుకులు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. శక్తి సామర్థ్యాలు తగ్గినట్టుగా ఫీల్ అవ్వడం కానీ, ఆరోగ్య సమస్యలు తగ్గడం కానీ, భయము, అధైర్యం కలగడం కానీ ఇలాంటివి జరుగుతాయి అని కుజుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు కనబడుతుంది. అయితే ఆ కుజుడు 4వ స్థానం ఏదవుతోంది? వృశ్చిక రాశి అవుతోంది, ఓన్ హౌస్ అవుతోందండి. దానివల్ల అర్ధ బలము, సగం బలం ఉంటుంది. ఖచ్చితంగా అంతటి ఎఫెక్ట్స్ ఏది కనబడకుండా ఈ వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు కుజుడు కొంచెం అర్ధబలాన్ని ఇస్తుంటారు కాబట్టి పర్వాలేదు. సో అర్ధబలము అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తారు. 7వ స్థానం మనం గమనిస్తే కనుక శని, రాహు అనేటువంటి 2 ప్లానెట్స్ అక్కడ సంచారం జరుగుతోందమ్మా. 7వ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటూ ఉన్నారో మ్యారిటల్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసినా కానీ, లేకపోతే ఏదైనా వ్యవహారం తలపెట్టినా అది కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు నవంబర్ మాసంలో కొంచెం పార్ట్నర్షిప్ కానీ ఏది పెట్టుకోకుండా మ్యారిటల్ లైఫ్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని మరీ చెప్పొచ్చు. ఇకపోతే ఏంటి అంటే సింహరాశి వాళ్ళకి బుధగ్రహ సంచారం యోగిస్తోంది అని మనం చెప్పుకున్నాం కదండి.
ఈ బుధుడు 4వ స్థానంలో ఉన్నంత వరకు కూడా, అంటే 19వ తారీఖు వరకు కూడా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకు రాజయోగాన్ని ఇస్తాడు అంటే బుధుడు వక్రించారండి. ఎప్పుడైతే ఏదైనా గ్రహం వక్రిస్తుందో తను ఇచ్చేటువంటి ఫలితం కన్నా 2-3 టైమ్స్ ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. సో ఇంకా మోర్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో బుధుడు ఎప్పుడైతే వక్రించి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో ఖచ్చితంగా వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి చెందుతారు. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి. తర్వాత ఈ బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పొచ్చు. సింహరాశి వాళ్ళకి 12వ స్థానంలో గురుడు కాబట్టి డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంటే అనుకోని ఖర్చులు ఏదో ఒక విధంగా శుభకార్యానికి, అశుభకార్యానికి, అదేం తేడా లేకుండా ప్రతి విషయానికి వెళ్ళే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం కానీ, సంపాదించిన ప్రతి డబ్బులు కూడా ఖర్చులు అయిపోవడం కానీ ఎక్కువగా కనబడుతుంది. విదేశీ యోగాలు ఏదైనా తలపెడితే అవన్నీ కూడా అనుకూలిస్తాయి. నవంబర్ 19th లోపు గుడ్ న్యూస్ వింటారు. ఎందుకంటే ఇక్కడ నవంబర్ 19th లోపు బుధుడు, నవంబర్ 17th లోపు రవి అనేటువంటి ఆయన 2 గ్రహాలు కూడా బాగున్నాయి. సో మీకు ప్రథమ భాగము నవంబర్ మాసంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి మనీ బాగా విపరీతంగా టైట్ అవ్వడం కానీ, డబ్బులు లేకపోవడం కానీ, శ్రమ అనేటువంటిది విపరీతంగా పడడం కానీ చాలా ఎక్కువగా చూస్తారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పొచ్చు. అయితే నవంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి రెమెడీ ఏమిటి అంటే, ప్రతి సోమవారము లేదా ప్రతి ఆదివారము శివుడికి సువర్ణ జలాలతో అభిషేకం చేయించాలి. సువర్ణ జలము అంటే మన ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని రాత్రంతా ఒక బిందెలో వేసి ఉదయమే దాన్ని భద్రపరుచుకుని ఆ నీటితో ఉదయం అయిన తర్వాత శివుడికి అభిషేకం చేయడాన్ని సువర్ణ జలాలతో అభిషేకము అంటారు. అలాగే సింహరాశి వాళ్ళు ఆదివారం, సోమవారం, ఈ కార్తీక మాసం అంతా ఆది సోమవారాల్లో ఖచ్చితంగా చేయండి. మనీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. మనసా వాచా కర్మణ భక్తి రూపేణ స్వామికి మీరు అభిషేకం చేయడం వల్ల ఈ నవంబర్ మాసం అంతా కూడా ఈ రెమెడీ సరిపోతుంది. ఖచ్చితంగా చాలా బాగుంటారు. మరి ఇంకా ఎవరికైనా కూడా, ఏ రాశి వారికైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. ఏ రాశికైనా గోచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అండ్ గ్రహచారము అంటే మీ పర్సనల్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీరు ఏ సమయానికైతే పుట్టారో ఆ సమయంలో ఏ గ్రహస్థితి నడుస్తోందో అది మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు ఏదైతే నడుస్తోందో అది మీ గోచారము. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ కష్టం వస్తున్నా ఏ కంగారు పడాల్సిన పని లేదు. ఏ రాశికి వాలేపైనా ఏమి కంగారు పడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్లో మీకు బలం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా ఓవర్కమ్ చేసేటువంటి స్ట్రెంగ్త్ కూడా మీకు భగవంతుడే దాంట్లో ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏ రకంగా వెళ్తే మనకు ఆ బలం అందుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి పర్సనల్ చార్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.